జిల్లాలో బయోడైవర్సిటీ పార్క్ ని ప్రతి గ్రామంలో పల్లెవనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కోనోకార్పస్ మొక్కల పెంపకాన్ని మానేయాలని కడియం నర్సరీ యజమానులకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రతి మనిషి తనదైన స్థాయిలో నువ్వెక్కడుంటే అక్కడ మన సత్తా ఒక చిన్నపాటి మొక్క నాటితే అదే మన సత్తా అనుకుంటే దాని నుంచే పుట్టేస్తాం. అది ఎంత అంటే నేను ఉదాహరణకి నాకు చాలా సంవత్సరాల క్రితం ఒక 8 ఎకరాల పొలం కొన్నాను. బాగా ఎండిపోయింది పొలం, పక్షులు పెద్ద వచ్చేవి కావు, దున్నేస్తున్నారు. అంతకుముందు నేనేం చేశాను, దున్నటం ఆఫ్ చేశాను. నేను అందరిలాగా డబ్బులు సంపాదించాలని కాదు, కానీ ఈ జీవ వైవిధ్యం పెరగాలంటే ఏం చేయాలని అనేక పుస్తకాలు చదవటం వల్ల నువ్వు ఏదైనా చెయ్యాలి సహాయం అంటే నువ్వు ప్రకృతితోటి చెడగొట్టకుండా ఉంటే చాలు. మనం నేచర్ ఈజ్ సో పవర్ఫుల్, ఇట్ కెన్ రీడిఫైన్ ఇట్స్ సెల్ఫ్. దానికి మనం ఏం చేయక్కర్లేదు, మనం చెడగొట్టకుండా ఉంటే చాలు. ఈ ఇష్మాయిల్ అనే పుస్తకంలో వాడు ఏం చెప్తాడంటే, మీరు ఎంతసేపు ఆ గొరిల్లా ఏం చెప్తుంటే మీరు తీసుకోవడం అలవాటు అయిపోయింది, మీకు తిరిగి ఇవ్వడం అలవాట్లేదు. మీకు వనజీవి రామయ్య గారు ఉన్నారు, మీరు ఊహించండి. ఆయన ఇవ్వడం తెలుసు ఆయనకి. మనం చెట్లు కొట్టేస్తాం, కలప కావాలంటే చెట్లు కొట్టేస్తాం, ఫర్నిచర్ కావాలంటే కలప కొట్టేస్తాం, లేదంటే ఒక డెకరేషన్ చేయాలంటే ఇలా అందంగా మొక్కలు పెట్టి మన పూలు పెట్టేసుకుంటాం. కానీ తిరిగి దీన్ని రీక్రియేట్ చేయడం, తిరిగి దీన్ని మనకి స్థాపించి దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకు తెలియదు. మనకి అంటే ఏంటి సైకాలజీ ఏంటంటే, మోడర్న్ డే సైకాలజీ వసుదైక కుటుంబకం అనేది మన సంస్కృతి. మన పండగలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడు కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయి. అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం. ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం. అది మన మనుగడికి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది. కానీ కాంటెంపరీ సివిలైజేషన్, మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయారు. నేను ఉదాహరణకి వినాయక చవితి తీసుకుంటే దాదాపు 53-54 రకాల అడవి మొక్కల్ని, ఔషధ మొక్కల్ని మనం పెట్టుకుంటాం. అవి పూజకి కావాలి అంటే అవి మరి పరిరక్షించుకుంటాం. ఇట్లా అన్ని ముడిపడిపోయాడు. ఇలాంటి సందర్భంలో నేను ప్రాక్టీస్ చేసింది ఎక్కువ సైంటిఫిక్గా నేనేం మాట్లాడుతోచుకున్నాను. జస్ట్ బేసిక్ వాట్ కెన్ వీ డూ. నా పొలంలో నేను ఏం చేశాను, 8 ఎకరాలు దున్నడం మానేశాను. ఫస్ట్ ఇది అందరు కుదరకపోవచ్చు, కానీ నేటివ్ స్పీషీస్ ఏవైతే సహజంగా ఆ నేలలో పెరిగే మొక్కలు, మనకి వేసిన మన ఉద్యాన పంటలతో పాటు సహజంగా ఉండే మొక్కలు చిన్న మనకి పనికి రాకపోవచ్చు, అందంగా ఉండకపోవచ్చు, కానీ జీవ వైవిధ్యానికి చాలా అవసరం. దాన్ని ఆధారం చేసుకొని కొన్ని పాములు ఉండొచ్చు, దాన్ని ఆధారం చేసుకొని క్రిమికీటకాలు ఉండొచ్చు, దాన్ని ఆధారం చేసుకొని ఎన్ని జీవరాశులు ఉండొచ్చు. అవన్నీ మనకు తెలియదు, అన్నీ మనకు కనిపించవు. అలాంటివి మనం ఇవన్నీ బాబు మీరు గొడవ పెట్టుకోవడానికి వస్తే బయటికి వెళ్ళిపోండమ్మా ప్లీజ్. గొడవ పెట్టుకోవడానికి వస్తే బయటికి వెళ్ళండి. తమాషాలుగా ఉంది మీకు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనం చేసే చాలా ఎవ్రీ సింపుల్ స్మాల్ యాక్ట్ మేక్స్ డిఫరెన్స్. నేను 8 ఎకరాల్లో చేసింది, నేను రక్షించుకోవడం చిన్న చిన్న కుంటలు తవ్వాను, నీళ్లు తవ్వాను, చిన్న చిన్న నీళ్ళ కుంటలు తవ్వాను. అప్పుడు దాకా లేని ఆ చుట్టుపక్కల ఉండే కుందేళ్లకి అది ఒక ఆసరా అయింది. అది నెమళ్ళ కోసం పాప అవి ఎక్కడ వెళ్ళిపోతున్నాయి, అందరూ ఇల్లు కట్టేస్తా ఉంటే నేను చిన్నపాటి ఫెన్సింగ్ వేసి ఒక గుబురుగా ఉన్న మొక్కలు పెడితే నెమళ్ళు వచ్చి అక్కడ ఉండి. అంటే జీవ వైవిధ్యం అంటే మనకున్న స్థాయిలో మనం ఎంత చేయగలం అనేది. అలాగే నాకున్న ఒక 1200-1300 గజాల ఇంట్లో నాకు స్థలం తక్కువ ఉండేది. ఈ మధ్యనే నేను అంటే ఎలా పెంచచ్చు, నేనంటే పెద్ద పెద్ద పనులు, మనం శేషాచలం అడవులు ఇవన్నీ మనం అక్కడ దూరం వెళ్ళలేము, కానీ మన ఇంట్లో ఉండి మనం ఏం చేయగలం, మన ఇంట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మన పెరట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మన బాల్కనీలో జీవ వైవిధ్యాన్ని ఎలా సృష్టించగలం, మనం ఉండే అపార్ట్మెంట్ సముదాయంలో ఎలా జీవ వైవిధ్యాన్ని ఇలా స్టార్ట్ చేయాలి. నేను ఎప్పుడు